బెంగాల్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ఓట్ చోరీ అంశం అధికార విపక్షాల మధ్య గొడవకు దారితీసింది. సీఎం మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి. ఆమె స్పీచ్ ని అడ్డుకునేందుకు బీజేపీ సభ్యులు ప్రయత్నించడం రచ్చకు దారితీసింది. చివరకు మార్షల్ సాయంతో బీజేపీ ఎమ్మెల్యేల్ని బయటకు పంపించారు స్పీకర్. అరుపులు కేకలతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రతిపక్ష బీజేపీ ఆందోళనలతో సభ అట్టుడికిపోయింది. ఇతర రాష్ట్రాల్లో బెంగాలీ వలస కూలీలపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ టీఎంసీ తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై ప్రసంగిస్తూ బీజేపీని బెంగాల్ వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు సీఎం మమతా బెనర్జీ. ఓట్ల చోరీతో అతిపెద్ద దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. పార్లమెంట్లోనూ టీఎంసీ ఎంపీలను సీఐఎస్ఎఫ్ బలగాలను ఉపయోగించి ఏ విధంగా వేధించారో అంతా చూశారని అన్నారు మమత. निर्वाचन कमिशन के दिए तादेर दिए भोट करे जीते आसेन। मोदी चोर गोदी चोर, मोदी चोर बीजेपी चोर, मोदी चोर बीजेपी चोर. ఈ కామెంట్స్ సభలో దుమారం రేపాయి. ఆమెను అడ్డుకునేందుకు బీజేపీ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. జై శ్రీరామ్ నినాదాలతో మమత స్పీచ్కు అడ్డు తగిలారు. దీంతో ఆమె మరింత వాయిస్ పెంచారు. దీంతో బీజేపీ సభ్యులు మరింతగా ఊగిపోయారు. టీఎంసీ సభ్యులతో వాగ్వాదానికి దిగడంతో ఒకరినొకరు తోసేసుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పడంతో బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. మార్షల్స్ సాయంతో వారిని బయటకు పంపించేశారు. ప్రజాస్వామ్యాన్ని మమత ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు ప్రతిపక్ష నేత సువేందు అధికారి. టీఎంసీ గూండాలు శంకర్ ఘోష్పై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మమతా బెనర్జీనే అతిపెద్ద దొంగ అని అన్నారాయన. వచ్చే ఏడాది బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెంగాలీ గుర్తింపు, ఓటరు జాబితాల తారుమారు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై దాడులు వంటి అంశాలు రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి.